అండ్ ఇది తల్లుల సంఘం ఏదైతే పేరుందో చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. అండ్ ఐ ఫీల్ దట్స్ ద బిగ్గెస్ట్ ఎన్జిఓ మేబీ, బికాస్ అందరు తల్లులు బై డిఫాల్ట్ ఇందులో ఉంటారు ఈ సంఘంలో. సో అండ్ ఐ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ దిస్ రేసింగ్ దిస్ ఇంత పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ పెట్టినందుకు. అండ్ ఇప్పుడు బుల్లెట్ పాయింట్స్ మాదిరిగా చెప్తాను, ఎందుకంటే చాలా మంది ఆర్ వెయిటింగ్ సిన్స్ లాంగ్. సో ఇప్పుడు మీ ఏదైతే మీ రికమెండేషన్స్ ఉన్నాయో అందులో ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్ జోడించాలండి. ఎందుకంటే ముందు మోరల్ సైన్స్ పీరియడ్ ఉండేది ప్రతి స్కూల్లో. సో నేను మీ ద్వారా గవర్నమెంట్కి ఇంకొక దానికంటే ముందు కూడా చాలా పొలిటికల్ పార్టీస్ కూడా మాట్లాడారు. ఏదైతే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఎప్పుడూ చెప్తూనే ఉంది, ప్రతి ప్రభుత్వంలో మిస్టేక్స్ ఉంటాయి, నేనేం దానికి ఐఎమ్ నాట్ టెల్లింగ్ దాట్. బట్ ఈ ప్రభుత్వము మాటి మాటికి ఒపోజిషన్ని సూచనలు అడుగుతా ఉంది, అది ఆన్ రికార్డ్ ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చి మాట్లాడిన ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు సూచనలు ఇవ్వండి. చాలాసార్లు మిమ్మల్ని అడగడం జరిగింది, ప్రభుత్వం ఇచ్చినారా ఇప్పటిదాకా ఏ విషయం మీదైనా? ఇవ్వలే. ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నారు, పొలిటికల్ పార్టీస్కి ఒక వేరే రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళు ఎన్జిఓస్ లా కాదు, ఇక్కడ వచ్చి అడగడం, వాళ్ళు సూచనలు ఇవ్వాలా. సెకండ్ పాయింట్ ఇస్ దట్ మీరు ఏదైతే చాలా ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఉన్నాయో ఐఎమ్ టోటలీ విత్ ద రికమెండేషన్. అండ్ బట్ ఐ వాంట్ టు జస్ట్ మై హంబుల్ సజెషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోరల్ సైన్స్ పీరియడ్ అన్నది ఏ స్కూల్లో ఇప్పుడు లేదు, అది తప్పకుండా ఇంక్లూడ్ చేయాలా. ఎందుకంటే యావత్ ప్రపంచంలో కానీ మన స్టేటు దేశంలో కానీ మనకి ఉన్న ఏదైతే ఫైనాన్షియల్ రిసోర్సెస్లో మనకి కొరత లేదు, మనకి హ్యూమన్ రిసోర్సెస్లో కొరత లేదు, మనకు ఉన్నదల్లా కొరత ఇప్పుడు నైతిక విలువల్లో. కాబట్టి ఆ మోరల్ సైన్స్ పీరియడ్ అన్నది తప్పకుండా పెట్టాలా. మా ఐఎమ్ ఫ్రమ్ సెంట్ ఫ్రాన్సిస్ స్కూల్. సెంట్ ఫ్రాన్సిస్ స్కూల్లో మాకు ప్రతిసారి మోరల్ సైన్స్ పీరియడ్ ఉండేది. ఏం బుక్ ఏం అక్కర్లేదు, జస్ట్ ఆ కథ వినాలా, ఆ కథ నుంచి మోరల్ ఏంటి అన్నది చెప్పాలా. సో ఆ పీరియడ్ మళ్ళీ ఇంక్లూడ్ చేయాలని చెప్పి మీ దాంట్లో రికమెండ్ చేయమని దట్స్ వన్ ఆఫ్ మై హంబుల్ సజెషన్స్. ఇంకా కొఠారీ కమిషన్ కంటే వేరే ఏం లేదు. ఆ 1966-68లో ఏదైతే ఇది ఫామ్ అయిందో కొఠారీ కమిషన్ రికమెండేషన్స్, అందులో ఒక కీలకమైన రికమెండేషన్ నేబర్హుడ్ స్కూల్స్ అండి. ఆ నేబర్హుడ్ స్కూల్స్లోని ఒక భాగమే మనకి ఆర్టీఈలో 25% అని పెట్టారు. బట్ దీనికి అథారిటీ మన సంవిధానమే. కాబట్టి నేబర్హుడ్ స్కూల్స్లో ఉన్న ఆ సోషల్ ఏదైతే ఫౌండేషన్ ఏంటి అంటే, ఆ లొకాలిటీలో ఆ నేబర్హుడ్ స్కూల్ అంటే నడుచుకుంటూ వెళ్ళి రావాలా. ఇప్పుడు ఇందాక ఎవరో పాయింట్ చేశారు, బస్సులు వెళ్తారని గొప్పగా చెప్పుకోవడం, వాడేమో అలసిపోతా ఉంటాడు, వీళ్ళకేమో గొప్ప. సో నేబర్హుడ్ స్కూల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో సోషల్ ఏంటి, ప్రతి లొకాలిటీలో అన్ని క్యాస్ట్లు, అన్ని రిలీజియన్లు, అన్ని క్లాస్, అంటే పెద్ద జేబు వాళ్ళు, చిన్న జేబు వాళ్ళు అందరూ ఉంటారు. సో ఆ ప్రతి ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ స్కూల్కు వెళ్ళి వాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వాళ్ళు నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఒక డిపిఎస్లో హెచ్పిఎస్లో వెళ్ళి తన క్లాస్ వాళ్ళతో ఉండి ఆయన సొసైటీకి ఏం ఉద్ధరిస్తాడు, ఏమర్థమవుతుంది సొసైటీ గురించి ఉద్ధరించడానికి. సో ఈ నేబర్హుడ్ స్కూల్స్ అన్న కొఠారీ కమిషన్లో ఉన్న ఆ రికమెండేషన్ని పొందుపరచమని నేను హంబుల్గా ఒక సజెషన్ పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇది చదువు ఒకటే కాదు, అక్కడ వాళ్ళకి పౌష్టికాహారం సరిగ్గా ఉండాలా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ 1 meal or 2 meal. వాట్ ఈస్ న్యూట్రిషన్ గోయింగ్ ఇన్ దట్ మీల్, దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎంత, విటమిన్స్ ఎంత, అవి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ ఆహారం అన్నది కాగ్నిటివ్ అబిలిటీస్కి, వాళ్ళ శరీరపు బోన్ స్ట్రెంగ్త్కి అన్నిటికీ చాలా అవసరం. ఇంతకు ముందున్న ప్రభుత్వం కూడా నేను చెప్పాను, ఇప్పుడు మా ప్రభుత్వానికి కూడా నేను అదే చెప్తున్నాను. ఏమంటే పిల్లలందరికీ వాళ్ళకి పాలు ఉండాలా ఫస్ట్, దాని తర్వాత వాళ్ళకేమో డ్రై ఫ్రూట్స్ ఉండాలా, బాదం పప్పు, అక్రూట్ లాంటివి కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే అవి మేధస్కి చాలా ఇంపార్టెంట్. అట్లాగే వాళ్ళకి ఫ్రూట్స్ లాంటివి కూడా ఉండాలా. సో డైట్లో ఇవన్నీ చేకూర్చకపోక ఊరికే సన్నాలు అవి పెడితే కుదరదండి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద జేబు వాళ్ళందరూ సన్నాలు వదిలేసి ఇప్పుడు వాళ్ళు మిల్లెట్స్ వైపుకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారండి? ఎందుకంటే అందులో మైటోకాండ్రియా స్ట్రెంగ్త్ అవన్నీ ఉన్నాయి, సెల్యులార్ స్ట్రెంగ్త్ అని. ఇప్పుడు వాళ్ళు వదిలేసిన సన్నాలన్నీ ఇప్పుడు మనకు వస్తూ ఉంటే అది ఎంతవరకు సమంజసం అండి? న్యూట్రిషన్ ఎందులో ఉందో అది ఇవ్వాలి. కాబట్టి న్యూట్రిషన్ కంటెంట్ ఆఫ్ దట్ ఆల్సో ఈజ్ మై హంబల్ రికమెండేషన్ అండి. నౌ అపార్ట్ ఫ్రమ్ దాట్,
ప్రతి స్కూల్, ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఆ పాపులేషన్ని బట్టి, లొకాలిటీని బట్టి స్కూల్స్ పెట్టి చేస్తూ ఉండాలా. అదొక మంచి ఎంప్లాయ్మెంట్ని కూడా పెంచుకొస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈ మధ్యన ఎంట్రన్స్ పెడుతున్నారు. అది గత ప్రభుత్వం నుంచి మొదలైపోయింది. అప్పుడు కూడా నేను చాలా క్రిటిసైజ్ చేశాను. ఎందుకంటే రాజ్భవన్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎంట్రన్స్ అంట. ఎందుకంటే ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్ పాస్ అయిన వాడు ఎక్కడికి వెళ్ళి వాడికి చదువుకు అవసరం లేదని తెలుస్తున్నారా మీరు? ఏం తెలుస్తున్నాం మనం ఎంట్రన్స్లో? అట్లాగే ఆ రాజ్భవన్ స్కూల్ కాకుండా వేరే స్కూల్స్ ఏమంతేమన్నా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఎంట్రన్స్ ఏంటండి 5 అంటే డిపిఎస్ లాగా మారిపోతున్నారు అందరూ. ప్రైవేట్ స్కూల్స్ లాగా ఎంట్రన్స్ పెడుతున్నారు మన రెసిడెన్షియల్ స్కూల్స్లో. మన డబ్బులతో మన స్కూల్లో మన పిల్లడికి నువ్వేందయ్యా టెస్ట్ చేసేది? వాక్-ఇన్ స్కూల్స్ ఉండాలంట. నేనైతే మా గుడిమల్కాపూర్ని అటక చేర్పించాను. వాక్-ఇన్ స్కూల్స్ ఉండాలా, గవర్నమెంట్ స్కూల్ ఇస్ వాక్-ఇన్ స్కూల్ అని చెప్పి మార్చ్లో క్లోజ్ అవుతుంటే అకాడమిక్ ఇయర్ నేను జనవరిలో అమ్మాయిల్ని చేర్పించాను నేను స్కూల్లో. ఇట్స్ అ వాక్-ఇన్, దే హ్యావ్ ఎ రైట్ టు వాక్ ఇన్ టు యువర్ స్కూల్, దే విల్ ఫినిష్ ద ఎంటైర్ అకాడమిక్ ఇయర్ అని చెప్పి అట్లాగే వాళ్ళని ఒక ఇయర్ వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది ఆ పేదవాళ్ళకి. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు, అది కూడా రికమెండేషన్స్ పెట్టండి. ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ అ వెరీ బిగ్ క్రైమ్ అగైన్స్ట్ టు టెస్ట్ ఎ చైల్డ్. అంటే ఏమిటి అసలు, ఏం టెస్ట్ చేస్తున్నారు అన్నది ఒకటండి. అండ్ దాని తర్వాత ప్రతి స్కూల్ని మనము ఈకో ఫ్రెండ్లీ స్కూల్ లాగా తయారు చేయాలి. ఆ స్కూల్ బిల్డింగ్ అన్నది మొన్న సంగారెడ్డిలో కూడా గవర్నమెంట్ కాలేజ్లోకి వెళ్ళి నేను ప్రిన్సిపల్తో చెప్పిన, ఈ స్కూల్ ఈ కాలేజ్లో ఏంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అవుతుందా, అక్కడ ఉన్న ఏదైతే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సెగ్రిగేట్ అవుతుందా, వెట్ వేస్ట్ అంతా కాంపోస్ట్ అవుతుందా, అక్కడ ఉన్న పిల్లలకి సరిపడా చెట్లు ఉన్నాయా. సో ఇవన్నీ ఏంటంటే ఈకో ఫ్రెండ్లీగా మారడం అన్నమాట. 0 ప్లాస్టిక్ స్కూల్స్ చేయండి అని కూడా ప్రతి చోట చెప్తున్నాను. సో ఈ ఈకో ఫ్రెండ్లీకి చేయడానికి 5-6 పారామీటర్స్ ఉంటాయన్నమాట. సో ప్రతి స్కూల్ని మీరు ఈకో ఫ్రెండ్లీ స్కూల్గా చేయాలా. అప్పుడు ప్రతి పిల్లడికి అన్ని వర్గాల మనుషులకి ఈ ప్రకృతి ఏంటి, ప్రకృతి నుంచే మనం తినేది అదంతా హెల్త్, సాయిల్ హెల్త్ ఏంటి, ఇవన్నీ సాయిల్ హెల్త్ మంచిగా ఉంటేనే, వాటర్ హెల్త్ మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉండి మనం మంచిగా చదువుకోగలం అని చెప్పి. ఎయిర్ పొల్యూషన్ ఏంటి, వాటర్ పొల్యూషన్ ఏంటి. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ గురించి మా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మా రాహుల్ గాంధీ గారు కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఎందుకు? ఎయిర్ పొల్యూషన్తో సైంటిస్టులు అంటున్నారు కాగ్నిటివ్ ఎబిలిటీస్ కాకుండా రీప్రొడక్టివ్ ఎబిలిటీస్ కూడా బాగా దెబ్బతింటాయని చెప్తున్నారు. సో కాబట్టి పిల్లలకి ఇవన్నీ తెలిస్తే నథింగ్ లైక్ ఇట్, వాళ్ళే వెళ్ళి పేరెంట్స్ని మార్చేస్తారు. So that's a very important recommendation I want to be included అండి. అండ్ అట్లాగే కిచెన్స్ అన్నవి సెంట్రలైజ్డ్ అన్నది ఇట్ ఈస్ టోటలీ, అది మన సంవిధానంకే విరుద్ధం అన్నమాట. సెంట్రలైజ్డ్ కిచెన్ అన్నది చాలా చాలా తప్పు. నేను ఐఐఎం బెంగళూరు స్టూడెంట్గా ఏదైతే అక్కడ ఇస్కాన్ కిచెన్స్ ఉన్నాయో ఆ కిచెన్స్కి మేము ఐఐఎం బెంగళూరు అంటే మేము చాలా ప్రివిలేజ్డ్, అందుకని మేము వాళ్ళ వేర్ హౌస్లో కూడా నడిచిన నేను ఇస్కాన్ సెంట్రలైజ్డ్ కిచెన్లో. అక్కడ వాళ్ళు పొద్దున్న 3 గంటలకి 4 గంటలకి వంట చేసి అయిపోతుంది. అదేమో అది 12 బజేకి ఎప్పుడో తింటారు పిల్లలు. ఎందుకంటే అక్కడ నుంచి లక్షల మంది స్టూడెంట్స్ కోసమే వెళ్తుంది స్కూల్స్కి. సో అది వాళ్ళు దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. బట్ బిగ్ ఈజ్ నాట్ ఆల్వేస్ గుడ్, స్మాల్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ బికాస్ ఇట్ గివ్స్ బిగ్ రిజల్ట్స్. అట్లా చూసుకోవాలి మనం. ఏదైతే డీసెంట్రలైజ్డ్ స్కూల్ వైజ్ పేరెంట్ అండ్ టీచర్ అండ్ స్టూడెంట్ కమిటీస్తో వాళ్ళకి అక్కడ కావాల్సిన ఆహారం పిల్లలు అక్కడ చదువుకుంటుంటే ఆ పక్కనేమో ఆ కమిటీ పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ వంట అవుతుంటే హాయిగా వేడి వేడి వంట అప్పటికప్పుడు వండింది వాళ్ళు తింటారు. సో దిస్ ఈజ్ హౌ మన ఇంట్లో అట్లా చేసుకోమా. ఇంట్లో 4 గంటలకి వండేసి 12 బజే 1 బజే తింటామా మనము? మరి పిల్లలకి ఎందుకు అట్లా పెడుతున్నారు? అదేం పథకము? ఎందుకు ఇస్కాన్ రావాలా ప్రతి చోట? దిస్ ఆస్ మై ఓపెన్ క్వశ్చన్స్. అక్కడ కూడా వాళ్ళ దాంట్లో రాసిన, నేను ఇస్కాన్ బెంగళూరుకి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ బుక్లో కూడా రాసిన దట్ యూ హ్యావ్ టు సెండ్ హాట్ మీల్స్ అండ్ నాట్ ది ప్రీ కుక్డ్ 8 గంటల ముందు. అది కాదు, ఐ డోంట్ అగ్రీ టు దిస్ అని చెప్పి కూడా రాసేసిన నేను. ఐఎమ్ ఆన్ రికార్డ్ ఆన్ దాట్ ఆల్సో. సో ఇంకొక చాలా ఇంపార్టెంట్ అండి, గవర్నమెంట్ సర్వెంట్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు పాలసీ కూడా చాలా ఏళ్ల క్రితం కూడా వచ్చింది. ఏంటి? ప్రతి గవర్నమెంట్ సర్వెంట్ తన వార్డ్స్ అంటే తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలా. దానికి సరుకుంగలంగా చాలా మంది తమిళనాడులో, యూపీలో, ఇంకా మన తెలంగాణలో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వాళ్ళేమో వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నారు. ఒక యంగ్ కలెక్టర్స్ ఏమో వాళ్ళ వైఫ్ ఏమో గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యింది. సో ఇట్లా మనం దీన్ని ఒక వన్ ఆఫ్గా కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి దీని మీద. కాబట్టి ఆ ఆర్డర్స్ మళ్ళీ ఐ విల్ ట్రై టు గెట్ ద ఆర్డర్స్ ఆల్సో అండ్ సెండ్ టు యూ. సో ఐఎమ్
టెలింగ్ దట్ ఈవెన్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ అవర్ రికమెండేషన్స్. వాళ్ళు అధికారులేమో వేరే స్కూల్స్కి పంపిస్తా, మీరందరూ అక్కడికి వెళ్ళండి అంటే ఇట్ ఈస్ టోటలీ ఇంజస్టిస్, ఇట్స్ టోటలీ అగేన్స్ట్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటాను. లాస్ట్లీ ఏమో ఎప్పుడు స్కిల్స్ అన్నవి ఎప్పుడు ఏమంటే స్కిల్స్ అరే ఇంటర్ 10th పढ़ लो, ఇంటర్ పढ़ लो, उसके बाद స్కిల్స్ కు పడాదో. కానీ నాకు కనిపించే తేడా ఏంటంటే ఒక మంచిగా పెద్ద జేబ్ వాళ్ళు, అంటే రిచ్కి నేను పెద్ద జేబ్ అంటాను, తో పెద్ద పాకెట్, పెద్ద జేబ్, నాట్ పిక్ పాకెట్. సో పెద్ద జేబు ఉన్న వాళ్ళేమో పెద్ద జేబు, పెద్ద పాకెట్, నాట్ పిక్ పాకెట్, ఇట్ ఈస్ బిగ్ పాకెట్. ఓకే, సో ఈ పెద్ద జేబు ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పిల్లలు మాత్రం ఇంటర్ తర్వాత స్కిల్స్ అని ఎప్పుడు అనరండి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేస్తున్నావు, తర్వాత ఎంఎస్కి వెళ్తావా, లేకపోతే ఇక్కడ డిగ్రీ ఎంటెక్ అవి చేస్తావా, ఇట్లా అంటాం. ఇక్కడ ఈ క్లాస్ డిఫరెన్స్ చూడండి. ఎవరైనా వేరే వాళ్ళు ఉంటేమో, పేదవాళ్ళు ఉంటే వాళ్ళేమో ఇంటర్ తర్వాత వీళ్ళకి స్కిల్స్ చేసేద్దాం, ఈ స్కిల్లో జాయిన్ అయిపో, ఆ స్కిల్లో ఆ వొకేషనల్లో జాయిన్ అయిపో, ఆ తర్వాత నీకు వెంటనే జాబ్. ఎందుకు జాబ్ అవసరం, ఎందుకు వాళ్ళ ఇంట్లో అట్లా సమృద్ధిగా లేదు కాబట్టి తొందరగా వాళ్ళు. ఇక్కడ వీళ్ళ జేబుల నిండా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడేమో ఎంఎస్కి వెళ్ళిపోవాలా, ఎంటెక్ వెళ్ళిపోవాలా అట్లా. సో ఈ స్కిల్ అన్నది దానికి ఒక క్లాస్ డిఫరెన్స్ వచ్చేసిందని నేను చాలా గమనిస్తూ, నేను సీరియస్ అబ్జర్వేషన్ చేసి చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ గుడ్. హయ్యర్ ఎడ్యుకేషన్లో పేద వర్గాలు వెళ్ళాలి, ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర రీసెర్చ్ అనేది ఉంటుంది, అక్కడ వాళ్ళ అధిక్యత ఉంటుంది, పాలసీస్లో వాళ్ళు చెప్పగలరు, ఎప్పుడు చెప్పగలరు. అండ్ స్కూల్స్ అన్నది, కాలేజెస్ అన్నది, దే ఆర్ నాట్ టు బి ఇండస్ట్రీ రెడీ. ఈ ఇండస్ట్రీ రెడీ అన్న ఆ పదాన్నే నేను చాలా అపోజ్ చేస్తాను. అది గత ప్రభుత్వం వాడింది, ఈ మా ప్రభుత్వం కూడా వాడుతూ ఉంది. సో మెయిన్ ఏంటి, ఎడ్యుకేషన్ అన్నది ఇన్ఫర్మేషన్ కోసం, తర్వాత ప్రశ్నించగలిగే బోల్డ్నెస్ రావడం కోసం. దాని గురించి మనం ఏం చేస్తున్నాం, స్కూల్ కరికులంలో మనం ఏం యాడ్ చేసినాం, ఆ స్టూడెంట్ నిర్భయంగా బయటికి పోయి ఒక అన్యాయం కనిపిస్తే, ఒక మోరీలో కనిపిస్తే, ఒక ఎయిర్ పొల్యూషన్ కనిపిస్తే, ఒక అన్యాయం కనిపిస్తే వాళ్ళు అడగగలిగే వాళ్ళకి ధైర్యం ఉందా? ఆ ధైర్యం కల్పించడం అన్నది ఆ కరికులంలో ఉండదా? ఉండకపోతే అది ఏం విద్య?